ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వీణా, ఎలా ఉన్నావు వీణా? నేను బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. నమస్కారం మామయ్య, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, బాగున్నాను వీణా, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను మామయ్య. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఫైన్ వీణా, ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చావు కదా, జెట్ స్పీడ్తో మళ్ళీ నా హెల్త్ బెటర్ అవుతుంది. ఇదంతా నువ్వు ఇక్కడికి రావడానికి నేను ఆడిన డ్రామా. ఇక నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. జెట్ స్పీడ్తో నిన్ను పైకి పంపించేయడం గ్యారంటీ. ఎలా ఉన్నారు భాగ్యం పిన్ని? ఇంతవరకు బాగానే ఉన్నాను, ఇక మీదట ఎలా ఉంటానో తెలీదు. వీణ కోడలిగా ఇంట్లో అడుగు పెడుతోంది కదా భాగ్యం. ఇక నుంచి అందరూ బావుంటారు, అందులోనూ నువ్వింకా బావుంటావులే. ఎలా ఉన్నావు వేదా? ఫైన్ వీణా. అదేంటి ఆ రోజు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు? అనకూడదు కానీ మళ్ళీ వస్తావా రావా అనుకున్నాను తెలుసా. నా ప్రాణం మొత్తం ఇక్కడే ఉంది వేదా, రాకుండా ఎలా ఉంటాను? మళ్ళీ రావడానికే వెళ్ళాను, వచ్చాను. అందర్నీ జాగ్రత్తగా చూసుకుంటాను. ఎలా చూసుకుంటానో నీకు బాగా తెలుసు కదా వేదా. తెలుసు వీణా, నువ్వెలా చూసుకుంటావో నేనే చూస్తూ ఉంటాను కదా. నువ్వేం చేసినా సరే నీకు బ్రేక్లేసి కంట్రోల్ చేసే బాధ్యత నాది వీణా. అత్తయ్య, అందర్నీ అడిగావు, మరి నా గురించి అడగవా? ఓ సారీ మోక్ష, హౌ ఆర్ యు? ఫైన్ చిన్నత్తయ్య. థ్యాంక్ యూ సరస్వతి, నీ వల్ల ఈ పెళ్లి జరుగుతుంది. ఇంటికి దూరంగా ఉన్నా సరే ఇంటి సమస్యల్ని చక్కగా సాల్వ్ చేశావు. యు ఆర్ గ్రేట్. అంతా వాళ్ళు చేసినవే కదన్నయ్య, మళ్ళీ వాళ్ళని పొగుడుతావేంటి నా మొహం మండ? భాగ్యం, నువ్వు ఆగు. సమస్యొచ్చినా ఎలా సాల్వ్ చేయాలో అందరికీ తెలుసు కానీ ఆ సమస్యని సీరియస్ కాకుండా చూసుకోవాలి. వీణ ఇంటికొచ్చింది కదా, ఇక నుంచి ఏ ప్రాబ్లమ్స్ రావులేండి. అయ్యా, ముహూర్తానికి టైం అవుతుంది. సరస్వతి, పదండి. ఇదిగో వీణా, పెళ్లికి మా అన్నయ్య చీర తెచ్చాడు, అది కట్టుకుని పెళ్లి పెట్టెల మీద కూర్చో. అత్తింటి తరపు దానిగా చెప్తున్నా. పుట్టింటి తరపున కార్తీక్ చీర తెచ్చాడు భాగ్యం. ఆ చీరనే వీణ కట్టుకుంది. అలాగే పెళ్లి జరగాలి.
అక్షింతలతో గణపతికి పూజ చేయండి. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రా యదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరయుతరసద్దేవపద్మాం వరాంగీం వీణా, నాకు కండిషన్ పెట్టి నీ మెడలో తాలి కట్టేలా చేస్తున్నావు. కానీ భర్తగా పైకి మంచిగా ఉంటూనే నువ్వు చేసిన దానికి నిన్ను వాడుకొని వదిలేస్తా. ఇది నా ప్లాన్. నిన్ను చూస్తుంటే బలవడానికి వస్తున్న మేకలా కనిపిస్తున్నావు. నా జీవితాన్ని నాశనం చేసిన నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికే తాళి కట్టించుకుంటున్నాను రిషి. ఇక నుంచి నీకు టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తా. అమ్మా, పూలదండలు తీసుకురండి. తీసుకురండి. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు. వెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. రిషి, వెళ్ళి నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళండి. అమ్మా, ఇదిగో అక్షింతలు. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలరా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు యూ బోత్. వెళ్ళండి. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి. కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. కష్ట నష్టాలన్నిట్లోనూ తోడు నీడగా ఉండండి. వెళ్ళండి, వెళ్ళి అక్క ఆశీర్వాదం తీసుకోండి. పది కాలాల పాటు ఆనందంగా ఉండండి.
ఈ ఇల్లు ఇలా సంతోషంగా ఉండి ఎన్నో రోజులైంది సరస్వతి. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవచ్చు కదా సరస్వతి. ఈ ఆనందం కూడా ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది. అవునమ్మా, అంతా నువ్వు చెప్పినట్లే జరిగింది కదా. ఉండిపోమ్మా. సారీ రిషి, నేనిక్కడే ఉండిపోవడానికి రాలేదు. తల్లిగా నేను నీకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలని వచ్చాను. ఆశీర్వదించాను. ఇక వెళ్తాను. అక్క ఉండిపోవచ్చు కదా. నేను మళ్ళీ త్వరలోనే తప్పకుండా వస్తాను పార్వతి. చూడు రిషి, పెళ్లికి ముందు జీవితం వేరు, పెళ్ళయ్యాక నీ జీవితం వేరు. జాగ్రత్తగా వీణను చూసుకో. నాకేమాత్రం కంప్లైంట్ వచ్చినా ఈ అమ్మ వస్తుందని మర్చిపోకు. కార్తీక్. వీణ, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు, వంశవృద్ధి ఇవన్నీ ఇక నుంచి కోడలిగా నీ బరువు బాధ్యతలు. కోడలుగా వాటిని సమర్థవంతంగా నిర్వర్తించాల్సింది నువ్వే వీణ. వీణ తప్పకుండా తనకిచ్చిన బాధ్యతకి న్యాయం చేస్తుందత్తయ్య. వీణ పట్టుదలగల మనిషి. అనుకున్నది సాధించి తీరుతుంది. నిజమే కదా మావయ్య? అవునవును, కరెక్ట్. దేవుడి ముందు దీపం వెలిగించే కార్యక్రమం ఉంది కదా, అది చూడు. వీణ, అత్తయ్య, దీపం వెలిగించమ్మా. అలాగే అత్తయ్య. 1 సెకండ్. దేనికి? దీపం ఉదయాన్నే పూజ చేసి వెలిగించారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు? నీకీ డౌట్ వస్తుందా లేదా అని తెలుసుకుందామని. కొత్తగా పెళ్ళై ఇంటికొచ్చిన కోడలు మహాలక్ష్మితో సమానం కాబట్టి తన చేత్తో దీపం వెలిగిస్తే ఆ కాంతికి ఇంట్లో ఉండే చెడంతా బయటకు వెళ్ళిపోయి ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని దీపం వెలిగించమని చెప్తారు. గుడ్ అవుతుందంటే దీపం నేను కూడా వెలిగిస్తా అమ్మమ్మా. నీకింకా టైం ఉందిలే, అంతవరకు వెయిట్ చేయి. జీవితాల్ని నాశనం చేసిన ఆ తండ్రి కొడుకుల్ని వదిలిపెట్టను నాన్న. వాళ్ళకి కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబెట్టి నా ప్రతీకారం తీర్చుకుంటానని ఈ పిండం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నాన్న. వీణ, ఇక నుంచి ఈ ఇంట్లో వేదతో సమానంగా కోడలుగా ప్రతి అధికారం నీకు ఉంటుంది.
మీరు ఎలాగో మంచి స్నేహితులయ్యారు కాబట్టి తోడికోడళ్ల మధ్య ఏ సమస్య రాదనుకోండి. కానీ చెప్తున్నాను, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ కారణంగా శ్రీ రిషి ఇబ్బంది పడకూడదు. స్వామి, వీణ వెలిగించిన ఈ దీపం ఇంటిల్లిపాదిని దహించకుండా నువ్వే కాపాడాలి. హలో, ఏంటి ఏదో డల్గా ఉన్నట్టున్నావు? నేనా? అదేం లేదే. షూరా? మ్మ్. అమ్మమ్మ, తాతయ్య రండి. వీణాత, రిషిమమ్మరా. మాకెవ్వరికి తెలియకుండా ఇదంతా ఎప్పుడు ఏర్పాటు చేశారు? మరేమో నేను, వేద అత్త, శ్రీమామయ్య కలిసి అంతా రెడీ చేసేసాం. ఇప్పుడెందుకమ్మా వేద ఇదంతా? ఎందుకంటావేంటమ్మమ్మా? చిన్నమామ చిన్నత్త పెళ్లి జరిగింది కదా, హ్యాపీగా ఉండాలి. వాళ్ళిద్దరితో కలిసి కేక్ కట్ చేస్తూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. అది చూస్తూ మనమంతా ఎంత హ్యాపీగా ఉండొచ్చు. వీణా అత్త, రిషి మామ రండి, ఇద్దరు కలిసి కేక్ కట్ చేయండి. నా మొహమేం చూస్తావు? కేక్ కట్ చేయి. ఇదంతా నీ ప్లానే కదా? తెలుసుగా, కామ్గా కట్ చేయి. వీణాత, రిషి మామ, కమాన్ కట్ చేయండి. హలో, ఇదంతా అరేంజ్ చేసింది నాకు తినిపించడానికి కాదు. అలా చూస్తారేంటి? మాకెప్పుడైనా తినిపించొచ్చు. ముందు మీ ఇద్దరు ఒకరికి ఒకరు తినిపించుకోండి. తినిపించు చిన్నత. మామా, నువ్వు కూడా అత్తయ్యకి తినిపించు. లెట్స్ డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్. మ్యూజిక్. ఇదంతా ఏంటి? నువ్వు చెప్పు పెద్దత. మీ పెళ్లి జరిగిన ఆనందంలో చిన్న డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది మన మోక్ష. మీ కపుల్స్తో డాన్స్ చేపించాలని. డాన్సా? డాన్స్ నాకు రాదు, నా వల్ల కాదు. రిషి మామా, నీకు డాన్స్ వచ్చుగా? సూపర్గా వచ్చు. జంటగా వెళ్ళి ఇద్దరం ఎరగదీస్తాం. రిషి మామని ఫాలో అయిపోచిన్నత్త, అదే వచ్చేస్తుంది డాన్స్. సరే, మీరు కానియండి. అత్తయ్య, మీరెక్కడికి? అసలు డాన్స్ మొదలు పెట్టేదే మీతోటి. ఓ డాన్సా? అమ్మో, నా వల్ల కాదు. నువ్వు ఒక్కదానివే కాదులే అమ్మమ్మ, నీతో పాటు తాతయ్య కూడా ఓ, వేస్తాలే. నేనా? ఏ నో 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 నో. ప్లీజ్ తాతయ్య, Hey, నా కోసం నాకు ప్లీజ్. రాదురా, అరే. తాతయ్య ప్లీజ్ Dad, తాతయ్య. please. సరే, ఓకే ఓకే ఓకే. సాంగ్ ప్లే. రానే వచ్చావా వానై నా కొరకే, వేచే ఉన్నాలే. నీతో తెచ్చావా ఏదో మై మరుపే, ఉన్నట్టున్నాలే.
నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఊరికే ఊరికే మనసే పద. నెక్స్ట్ మన న్యూ కపుల్ రిషి మామ అండ్ వీణా అత్త. పోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటలే వదల్నాయే అడగాలంటే కౌగిలే. ఇప్పుడు మన ఫేవరెట్ కపుల్ వేదాత్త శ్రీ మామ. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంట